నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన ప్రేమ నక్షత్రం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. లంచ్ కోసమని 200-300 మంది పట్టే పెద్ద హాల్ ఉంది. క్యారియర్లు తెచ్చుకున్న వాళ్ళు అక్కడ కూర్చుని భోజనం చేస్తున్నారు. అది కాకుండా క్యాంటీన్ వేరే ఉంది. పొద్దుటే లంచ్ తీసుకుని వచ్చిన వాళ్ళు అక్కడ టిఫిన్ తీసుకోవటమో, కాఫీ టీ లాంటివి తీసుకోవటమో చేస్తున్నారు. పనికి కాఫీ తాగాలనిపించింది. కౌంటర్ దగ్గరకు వెళ్ళి కూపన్ తీసుకుని కాఫీ తెచ్చుకుని ఓ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. అంతా కొత్త వాళ్ళు. ఆఫీసులో పరిచయం చేయబడ్డవారు తప్పితే ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు లేరు. ఇంతలో అతనికి ఎదురుగా ఓ యువకుడు వచ్చి కూర్చున్నాడు. 24-25 ఏళ్లుంటాయి. ఫణి యథాలాపంగా అతని మొహంలోకి చూసేసరికి పలకరింపుగా నవ్వాడు. అతను కొంచెం చొరవ ఉన్నవాడిలా కనిపించాడు. మీరు ఇవాల్టి నుంచి డ్యూటీలో జాయిన్ అయినట్టున్నారు కదూ అన్నాడు. ఫణి అవును అన్నట్లు తల ఊపాడు. రీసెర్చ్ డిపార్ట్మెంటా? మీ పేరేమిటి అడిగాడు అతను. ఫణి చెప్పాడు. ఆ యువకుడు తన పేరు రామకృష్ణ అని పరిచయం చేసుకున్నాడు. ఆఫీసులో అకౌంట్స్ సెక్షన్లో పనిచేస్తున్నాడు. అతనిది ఈ ఊరే. వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబం అంతా ఎప్పటి నుంచో ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. అందుకని కాలనీలో ఉండటం లేదు. రోజు సువేగా మీద కంపెనీకి వచ్చి సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. శైలజ మీ డిపార్ట్మెంటే కాదు అడిగాడు రామకృష్ణ. అవును, నా పక్క కంపార్ట్మెంట్లోనే ఉంటుంది చెప్పాడు ఫణి. రామకృష్ణ అభినందిస్తున్నట్టు చూశాడు. ఎంత అదృష్టం! ఆమె ఈ కంపెనీలో పనిచేసే అందరి ఆడవాళ్లలోకి అందగత్తే, రియల్ బ్యూటీ. మెడ మీద ఆ పుట్టుమచ్చ ఎంత న్యాచురల్గా ఉంటుందో. అతను ఇంకా ఏం వర్ణిస్తాడో. ముఖము మెడతో ఆపితే బాగుండును. ఫణికి ఒళ్ళు మండిపోతుంది. ఆమె నాకేమంత గొప్పగా కనిపించలేదే అన్నాడు. నిజంగానా? ఆశ్చర్యంగా ఉందే. ఆమె నడుస్తూ ఉంటే అందరూ కళ్ళు అప్పగించి చూస్తారు. ఆ నడకుంది చూశారు మొదలుపెట్టాడు రామకృష్ణ. అయ్యో, మళ్ళీ వర్ణంలోకి వస్తున్నాడు. ఆడవాళ్ళందరూ అలాగే నడుస్తారండి కావాలని అన్నాడు ఫణి. అమ్మమ్మ అలా అనకండి, ఈ కేసు వేరండి. ఏమిటి ఈ కేసు గీసు అంటున్నారు? మీరు ఆమెతో మాట్లాడారా? రామకృష్ణ అడిగాడు. ఏదో కొద్దిగా డ్యూటీ మీద. గొంతు కూడా బాగుంటుంది కదూ. ఫణి కాఫీ తాగటం పూర్తయింది. వస్తాను అని లేచి బయటకు వెళ్ళిపోయాడు. రామకృష్ణ మాటలే చెవుల్లో మోగుతున్నాయి. అతను మళ్ళీ ఎక్కడ కనిపిస్తాడోనని కాసేపు అటు ఇటు తాచాడి. తర్వాత తన విభాగానికి వెళ్ళిపోయాడు. ఫణికి ఆ రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎదురుగుండా శైలుని పెట్టుకొని ఈ స్తబ్దతను భరించడం ఎలా? అర్ధరాత్రి 2 గంటల వేళ తలుపులు తెరుచుకుని యువతలకు వచ్చాడు. బయట నుంచుని ఆమె ఇంటికేసి చూశాడు. మెల్లిగా వెళ్ళి తలుపు తడితే తీస్తుంది. గబాలను లోపలికి దూరితే ఎవడికి తెలుస్తుంది? అంత గాఢ నిద్రలో ఉండుంటారు. అంత నిశ్శబ్దం. పౌర్ణమి రోజులు కాబట్టి కాటేజీలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక అడుగు యువతలకు వేశాడు. గుండె దడదడమని కొట్టుకుంటోంది. లోపల నుండి ఆవేశం ఉరకలు వేస్తోంది. ఇంకొక అడుగు. ఎక్కడి నుండో గుండెల్ని చీల్చేస్తున్నట్టు కుక్క మురుగుడు వినిపించింది. చప్పున బాల్కనీలోకి వచ్చి నిలబడి ఆ శబ్దం వచ్చిన వైపు చూశాడు. సింహాల్లాంటి 2 ఆల్సేషియన్ డాగ్స్ ఇటుకేసి నడిచొస్తున్నాయి. లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుందామా అనుకున్నాడు. తనేం అపరాధం చేశాడని, చూద్దాం ఏం జరుగుతుందోనని ధైర్యంతో అలాగే నిలబడ్డాడు. ఆ కుక్కలు దగ్గరకొచ్చాయి. ఫణిని చూసి అతనికి ఎదురుగా ఆగాయి. అతని ముఖంలోకి చూసి పరిశీలిస్తున్నట్టు, బెదిరిస్తున్నట్లు, శాసిస్తున్నట్లు నిటారుగా నిలబడ్డాయి. ఈవేళ ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంది శైలజ. ఆమెకైతే చాలా వచ్చు. కానీ తన ప్రావీణ్యం చూపించడానికి ఇక్కడ సరంజామా లేదు, టైము లేదు. తేలిగ్గా చేయటానికి వీలుగా ఉండేది మైసూర్ పాక్. అది తయారు చేసింది. వంట చేస్తున్నంతసేపు ఎన్నో ఆలోచనలు. ఈ పెళ్లి వల్ల ఇద్దరూ ఏం సుఖపడుతున్నారు? కనీసం మొదటి రోజైనా. విధి నిర్దాక్షిణ్యంగా త్రుంచేసింది ఇద్దరిని. దూరంగా విసిరేసింది. వద్దు, దాని గురించి ఆలోచన వద్దు. అతను క్యాంటీన్లో భోజనం చేస్తున్నాడు. తానిక్కడ ఉండి, ఎదురుగా ఉండి కూడా. ఎంత పాపిష్టి జన్మ! ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. టైం అయిపోతుంది. చిన్న టిఫిన్ గిన్నెలో మైసూర్ పాకులు సర్దింది. ఎలా అతనికి పంపించటం? కాసేపు బయట నిల్చుంటే రాముడు కనిపిస్తాడు. వాణ్ణి బ్రతిమలాడితే ఫణికి ఇచ్చి రావచ్చు. కానీ వాడి ముందు బయటపడటం ఇష్టం లేదు. సరాసరి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేసి కొలీగ్ కాబట్టి, నా పుట్టినరోజు కాబట్టి ఇచ్చాను అని చూసిన వాళ్ళకి చెప్తే
బాగుండదు. అనేక అపార్థాలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. మరి ఇది ఎందుకు చేసినట్లు? కాలు కాలిన పిల్లలా అటు ఇటు తిరిగింది. ఏమీ తోచలేదు. కంపెనీకి వెళ్ళే టైం దగ్గర పడుతోంది. ఇక్కడి నుండి విసిరేస్తే అతను లాఘవంగా పట్టుకోవచ్చు. కానీ ఎవరైనా చూస్తే అమ్మో! చివరికి ఆ పూట ఆమె భోజనం చేయనే లేదు. 10కి ఇంకొక 7-8 నిమిషాలు ఉందనగా టిఫిన్ బాక్స్ చేతిలో పట్టుకుని బయటకొచ్చి కంపెనీ వైపు బయలుదేరింది. ఆమె ముందు 10-15 గజాల దూరంలో ఫణి నడుస్తున్నాడు. పక్కన ఇంకా ఎవరెవరో నడుస్తున్నారు. ఎంత నిర్దాక్షిణ్యం! ఆమె నిట్టూరు పణుచుకుంది. లంచ్ అవర్. అంతా బయటకు వెళ్తున్నారు. ఫణి, శైలజ తమ సీట్లలో నుంచి కదలలేదు. చూడమని కూడా తన సీటుకు అతుక్కుపోయి పెన్సిల్తో కాగితాల మీద ఏవో ఫార్ములాలు గీస్తూ అందులో లీనమై ఉండిపోయింది. లేవదేం, కనీసం బాత్రూమ్కైనా వెళ్ళదేం. శైలజకు అసహనంగా ఉంది. నిమిషాలు గడిచిపోతున్నాయి. ఫణికి వెర్రెత్తిపోతున్నట్టుగా ఉంది. కాసేపు అలా గడిచాక ఇక ఏదో పని చేస్తున్నట్లు అక్కడ నటించడం చేతకాక అతను లేచి బయటకొచ్చి క్యాంటీన్ వైపు వెళ్ళాడు. శైలజకు ఏం చేయాలో తోచలేదు. 2-3 క్షణాలాగి ఇక ఉండలేక తను లేచి నిలబడింది. చూడమని చేస్తున్న పని ఆపి ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది. తలనొప్పిగా ఉందన్నట్లు సౌజ్ఞ చేసి ఆమె బయటకు కదిలింది. క్యాంటీన్కి శైలజ ఎన్నడూ వెళ్ళలేదు. అందుకని చేతిలో స్టెయిన్లెస్ స్టీల్ టిఫిన్ బాక్స్ పట్టుకుని ఆమె లోపలికి అడుగు పెడుతూ ఉంటే అందరూ ఆమె వంక వింతగా చూశారు. కమలామణి ఆమెకు ఎదురుగా వచ్చింది. ఏమిటండోయ్, ఎప్పుడూ లేనిది ఎలా వచ్చారు అంది. తలనొప్పిగా ఉంది, కాఫీ తాగుదామని చెప్పింది శైలజ. రండి, ఇలా కూర్చుందాం. కూపన్ తీసుకున్నాక ఇద్దరూ ఓ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు. శైలజ కళ్ళు మాత్రం నలువైపులా కలిగి తిరుగుతున్నాయి. ఏమిటండి చూస్తున్నారు అడిగింది కమలామణి. ఎప్పుడూ చూడలేదు కదండి, రోజు ఇక్కడికి ఇంతమంది వస్తారా అని. ఈ గంటే కదండి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలిగేది, మిగతా టైం అంతా చెరసాల్లో ఉన్నట్లేగా. శైలజ ఏమీ జవాబు చెప్పలేదు. ఇక్కడైనా గోడలకు చెవులున్నాయి, ఊపిరి వరకే స్వేచ్ఛ, మాటల విషయంలో జాగ్రత్తగానే ఉండాలి అంది కమలామణి. శైలజ ఆమె చెప్పేది వింటూనే అటు ఇటు దృక్కులు సారిస్తున్నది. అదిగో ఫణి దూరంగా ఓ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. శైలజ అతనికేసి చూసిన టైంకే కమలామణి కూడా చూసింది. అతను ఫణీంద్ర మొన్ననే కదూ ఉద్యోగంలోకి వచ్చి చేరాడు అంది. అవును, మా డిపార్ట్మెంటే అంది శైలజ. మీరెన్నైనా చెప్పండి, అతని మీద నాకు సదభిప్రాయం కలగలేదు అంది కమలామణి. ఏం అంది శైలజ గతుక్కుమని. అతను ఆడవాళ్ళని ఎగాదిగా చూస్తాడండి. మనిషి బాగానే ఉంటాడనుకోండి, అయితే మాత్రం చూడండి మన వంక ఎలా చూస్తున్నాడు. కమలామణి అతన్ని నిందిస్తూ ఉంటే శైలజకు బాధగా ఉంది. అతని అందాన్ని మెచ్చుకుంటూ ఉంటే కోపంగా ఉంది. అన్నట్టు ఈ టిఫిన్ ఏమిటండి అంది కమలామణి. ఇది ఈవేళ నా పుట్టినరోజండి, స్వీట్స్ చేశాను. అవునా, చెప్పరేం మరి అని కమలామణి చొరవగా టిఫిన్ మూత ఊడదీసింది. హాయ్, మైసూర్ పాక్ అంటూ అక్కడ చేతిలోకి తీసుకుంది. ఇంతలో అటుకేసి ఇంకొక 4-5 ఆడవాళ్ళు వచ్చారు. ఏమిటి కమలా, మాకు పెట్టకుండా కొట్టేస్తున్నావు అంది వాళ్ళల్లో ఒక అమ్మాయి. ఈవేళ శైలజ్ గారి బర్త్డే, అందుకని. అరే అలాగా, హ్యాపీ బర్త్డే శైలజ్ గారు అంటూ వాళ్ళు చుట్టూ చేరి తలా ఒక ముక్క తీసుకుంటున్నారు. ఇంకా ఒక్కటే మిగిలింది. శైలజ దాన్ని వేళ్లతో పట్టుకుని ఫణి వైపు ఇందా అన్నట్లు చూపించింది. అతను కదలలేదు. ఏం చేయాలో పాలుపోక అలాగే కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి రామకృష్ణ వచ్చాడు. అతడు అనవసరంగా బెదిరిపోడు, అవసరమైతే రిస్క్ తీసుకునే స్వభావం. హలో, ఏమిటి మీరంతా ఇక్కడ చేరి అంటూ వచ్చాడు. కమలామణి చెప్పింది, ఈవేళ శైలజ్ గారి బర్త్డే అంటూ. అయితే స్వీట్ నాకేది? అరే ఒక్కటే ఉందే. గుడ్, థ్యాంక్ యూ శైలజ గారు అని ఆమె చేతిలోని మైసూర్ పాక్ అందుకుని, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, నాకు ముందుగా తెలిస్తే ఏమైనా ప్రజెంట్ చేసేవాడిని అన్నాడు. అక్కర్లేదులేండి. ఆమె కోపాన్ని చంపుకుంటూ అతని కేసు చూసేసరికి మైసూర్ పాకు నోట్లో పెట్టుకుంటున్నాడు. ఆమె మనసు చివుక్కుమంది. బెల్ మోగేసరికి అంతా లేచారు. ఆమె బయటకొచ్చి ల్యాబొరేటరీ వైపు నడవబోతూ ఉంటే పరశురాం ఎదురుగా వచ్చాడు. అయ్యగారు ఒకసారి పిలుస్తున్నారమ్మా మిమ్మల్ని అన్నాడు. ఆమె గుండె గబగబా కొట్టుకుంది. పద అంటూ ఆఫీస్ వైపు తిరిగింది. వెళ్ళేసరికి కన్నల్ తన సీట్లో కూర్చుని పైప్ కాలిస్తూ కనిపించాడు. గుడ్ ఆఫ్టర్నూన్. ఆమె గొంతు కొద్దిగా వణికింది. కంగ్రాచులేషన్స్ మిస్సెస్ శైలజ ఫర్ యువర్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ అన్నాడు. థ్యాంక్ యూ సార్. కల్నల్ నవ్వాడు.
ముందుగా తెలిస్తే ఓ స్వీట్ నాకు దక్కేది. ఐఎమ్ లేట్. సారీ సార్, బట్ నాట్ టూ లేట్. అట్లీస్ట్ ఫర్ గివింగ్ యూ దిస్ స్మాల్ గిఫ్ట్. డ్రాయర్ సరుగులో నుంచి చిన్న దంతపు బొమ్మ తీశాడు. మేకను నోట కరుచుకున్న పులిబొమ్మ అది. అందించాడు. ప్లీజ్ టేక్ ఇట్ అన్నాడు. థ్యాంక్ యూ సార్ అందుకుంది. హౌ డూ యూ లైక్ ఇట్? ఫెంటాస్టిక్ సార్. ఓకే యూ కెన్ గో. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని శైలజ అక్కడి నుంచి బయటపడింది. రాత్రి 12 గంటలైంది. కాలనీ అంతా నిద్రాదేవత ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు నిశ్శబ్దంగా ఉంది. ఫణి తలుపు తెరుచుకుని నెమ్మదిగా బయటకొచ్చాడు. అతని గుండె ఒడివడిగా కొట్టుకుంటున్నది. అటు ఇటు చూశాడు. ఎవరూ కనిపించలేదు. కుక్కలు కూడా దగ్గరలో ఎక్కడా ఉన్నట్లు లేవు. చూడమని ఇల్లు కూడా నిశ్శబ్దంలో మునిగుంది. ఫణి తన కాటేజ్ దాటి రోడ్డు మీదకి వచ్చేశాడు. గబగబా అడుగులు వేసి చప్పున శైలజ ఇంటి బాల్కనీలో చేరిపోయాడు. బజర్ ఉంది కానీ నొక్కటం ఇష్టం లేదు. ఆ చప్పుడికి చూడమని మేల్కొంటే శైలు పిలిచాడో లేదో అతనికే తెలియదు. చెయ్యెత్తి మెల్లిగా తలుపు తట్టబోయాడు. ఉన్నట్టుండి భౌభౌమని కుక్కల అరుపులు వినిపించాయి. గుండె గుబేలు మంది. వెనక్కు తిరిగి చూసేసరికి కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. అయ్యో అనుకుని మెరుపుల యువతలకు వచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆలస్యని కుక్క అతనింటికి వెళ్లే దారిలో అడ్డంగా నిలిచిన ఉంది. మతిపోయినట్లయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. కుక్క అతని మీదకు దుమికింది. ఫణి తనేం చేస్తున్నాడో అర్థం కాని స్థితిలో పక్కకు తిరిగి శివమెత్తిన మడిలా పరిగెత్తనారంభించాడు. కుక్క అతన్ని తరుముతోంది మురుగుతూ. అతను స్పోర్ట్స్ మ్యాన్. తన బలాన్ని శక్తిని చూపిస్తూ పిచ్చిగా పరిగెడుతున్నాడు. దూరం నుంచి గూర్ఖా క్యా హే కౌన్ హే అని అరుస్తూ బ్యాటరీ లైట్ వేస్తున్నాడు. ఇక లాభం లేదు. ఎలాగైనా కాటేజ్ చేరుకోవాలి. ఇప్పటికే స్కూల్ దాకా వచ్చేశాడు. దాని చుట్టూ తిరిగి మళ్ళీ వెనక్కు కాటేజీ వైపే పరిగెడుతున్నాడు. అతను కలిపి వస్తోంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఒక్క క్షణం వేగంలో మార్పు వచ్చింది. ఆ ఒక్క క్షణంలోనే కుక్కొచ్చి అతని కాలు పట్టుకుంది. భగ్గుమన్నట్లయింది. విదిలించబోయాడు. బలం చాలలేదు. రాక్షసిలా శివంగిలా అతన్ని బలంగా పట్టుకుంది. వెనక గూర్ఖా అరుపులు. ఇంతలో ఇంకో విచిత్రం జరిగింది. మెరుపు వేగంతో వేరొక పక్క నుంచే రెండో కుక్క తరుముతూ ఉండగా ఎవరో మనిషి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. దగ్గరకొచ్చేశాడు. వేగానికి తట్టుకోలేక ఫణిని పట్టుకుని ఉన్న కుక్కను ఢీకొన్నాడు. కుక్క ఫణిని విడిచిపెట్టి అతని మీదకు దూకింది. ఫణికి ఈ అవకాశం చాలు. అతనికి ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఒక్క ఊపున ముందుకు దూసుకు వెళ్ళి సరాసరి కాటేజీలో వచ్చి పడ్డాడు. గబాలను లోపలికి వెళ్ళి తలుపులేసుకుని వగరుస్తూ ఆ తలుపు కానుకుని నిలబడ్డాడు. మర్నాడు ఉదయం రాముడు ఓ మెమోతో ప్రత్యక్షమయ్యాడు. కాలనీలో ఉండే ఉద్యోగస్తులంతా మగవాళ్ళు మాత్రం సరిగ్గా 10 గంటలకల్లా కాన్ఫరెన్స్ హాల్లో హాజరు కావాలి. అందినట్లు సంతకం పెట్టి పంపేశాడు. ఆ విషయం కల్నల్ దృష్టిలోకి వెళ్ళిపోయిందన్నమాట. కుడికాలు మోకాలకు మడమకు మధ్య భాగంలో లోతు గాయమై విపరీతంగా సలుపుతోంది. తమ ఇంటి ముందు భాగంలో కానీ పరిసరాల్లో కానీ రక్తం కారి కింద మరకలు పడుంటాయా? కానీ బయటకు వెళ్ళి చూడటానికి ధైర్యం చాలలేదు. కల్నల్ బైనాక్యులర్స్తో డాబా మీద నిలబడి ఉంటాడు. చూడమని గుమ్మంలో నిలబడి చూస్తూ ఉంటుంది. దొరికిపోతాడు. జరిగిందంతా శైలజకు తెలుసా? ఆమె ఏం చేస్తూ ఉంటుంది? కొద్దిగా తలుపు తెరిచి చూశాడు. ఎదురుగా ఉన్న ఇంటి తలుపు తెరిచే ఉంది కానీ ఆమె కనపడలేదు. నిస్పృహగా తలుపు మూసేశాడు. స్నానం చేశాక గాయపడిన చోట ఇస్త్రీ కర్చీఫ్తో బ్యాండేజ్ చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. రాముణ్ణి పంపించి బ్యాండేజ్ సామాన్లు తెప్పించుకోవచ్చు. కానీ దోషి తానే అని పట్టించినట్లవుతుంది. కాన్ఫరెన్స్ హాల్లో కల్నల్ ఏం చేయబోతున్నాడు? కుక్కల్ని ఉసిగొలిపి నేరస్తుల్ని కనిపెట్టేస్తాడా? ఆలోచిస్తున్న కొద్దీ అతనికి దడగా ఉంది. కళ్ల ముందు వసుమతి మిగతా చెల్లెళ్ళు తమ్ముళ్ళు మెదులుతున్నారు. శైలజ వాళ్ళ నాన్న సుభద్రమ్మ గారికి హెచ్చు వడ్డీకి రాసించిన నోటు, ఆయన సంతానము దీనాతి దీనంగా మెదులుతున్నారు. ఎలాగైనా సరే దొరికిపోకూడదు. భోజనం విషయం మర్చిపోయాడు. 10 గంటలకు ఇంకో 5 నిమిషాలు ఉందనగా బయటకొచ్చి కాన్ఫరెన్స్ హాల్కేసి నడిచి వెళ్ళాడు. ఒక్కొక్కరు కాన్ఫరెన్స్ హాల్లోకి చేరుకుంటున్నారు. సరిగ్గా 10 అయ్యేసరికి పిలవబడ్డ వాళ్ళంతా చేరుకున్నారు. మొత్తం 40 మంది దాకా ఉన్నారు. ఫణి ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా కాళ్ళు వణికినట్టుగా అవుతున్నాయి. వెళ్ళి అతను చివరి వరుసలో ఉన్న కుర్చీల్లో ఒక దాంట్లో కూర్చున్నాడు. అతని పక్క ఒకే ఒక అతను కూర్చున్నాడు. వయసు 25 ఏళ్లుంటాయి. అందరి ముఖాలతో పాటు అతని ముఖం కూడా పాలిపోయింది. మీరు కొత్తగా వచ్చారు కదూ అని పలకరించాడు ఫణిని అతను. ఫణి అవునన్నట్లు తల ఊపాడు. బాగుండదని మీరు అన్నాడు.
చేరి 4 నెలలయింది. నా పేరు పురుషోత్తం. టానిక్స్ తయారు చేసే సెక్షన్లో ఉంటాను అన్నాడు. అతని మాటలు పూర్తి కాకముందే హాల్ తలుపులు తెరుచుకున్నాయి. కల్నల్ సంజీవరావు లోపలికి అడుగుపెట్టి డయాస్ దగ్గరకు ఠీవిగా నడిచి వెళ్ళాడు. అక్కడ నిలబడి అందరి ముఖాల్లోకి ఒకసారి కలయి చూశాడు. అతని పెదవుల మీద నుంచి సహజంగా వచ్చే నవ్వు అలలుగా కదిలింది. రాత్రి కాలనీలో ఎవరో నిబంధనలు అతిక్రమించారు. అర్ధరాత్రి సమయంలో తమ కాటేజ్ నుంచి బయటకు వచ్చి, బహుశా ఏ ప్రణయ కలాపం గురించి అయి ఉండొచ్చు, వేరే కాటేజీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. మీలో ఎవరో ఒకరు తప్పు చేశారు. మీలో పెళ్లి కాని వారు ఉన్నారు. పెళ్ళై భార్య పిల్లలతో సంసారాలు చేస్తున్న వారు ఉన్నారు. కానీ నేరస్తుడెవరో తెలుసుకోవటానికి అందరినీ రప్పించాల్సి వచ్చింది. పెళ్ళైన వారు తప్పు చేయరని కాదు, కానీ ఒకరిని గురించి ఇంతమందిని అవమానించక తప్పటం లేదు. రాత్రి నేరం చేసిన వ్యక్తిని కుక్కలు తరిమాయి. అతన్ని కాలి మీద కరవటం గూర్ఖా చూశాడు. పట్టుకుందామని ప్రయత్నించే అంతలో ఎలాగో తప్పించుకోగలిగాడు. కల్నల్ నవ్వుతూ అన్నాడు, గూర్ఖా చేతిలో నుంచి తప్పించుకోగలిగాడు, కానీ నా నుంచి మాత్రం తప్పించుకోలేడు. నా ఆల్సేషియన్ డాగ్స్ పళ్ళవాడి నాకు తెలుసు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేరస్తుడెవరో ముందుకొచ్చి ఒప్పుకోకపోయినట్లయితే నిర్దాక్షిణ్యంగా తనిఖీ చేయటం జరుగుతుంది. మీ అంతట మీరు బయటపడినట్లయితే శిక్ష కొంచెం తగ్గటానికి అవకాశం ఉంది అన్నాడు. ఫణి గబగబా ఆలోచిస్తున్నాడు. ఏం చెయ్యాలి? తప్పు ఒప్పుకోవటమా? ఇంతమంది ముందా? తర్వాత తలెత్తుకుని తిరగలడా? ఎంత అల్లరి! కల్నల్ గొంతు మళ్ళీ ఖంగుమని ధ్వనించింది. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ అవకాశం పాడు చేసుకోవద్దు. ఫణికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. వచ్చి ఎంతటి విషవలయంలో చిక్కుకున్నాడు. అప్రయత్నంగా పక్కన కూర్చున్న పురుషోత్తం మొహంలోకి చూశాడు ఫణి. అతను అప్పటికే ఇతని మొహంలోకి గుచ్చి చూస్తున్నాడు. ఎందుకు అలా చూస్తున్నాడు అతను? అతనికి తెలుసా నేరం చేసింది తనేనని? పురుషోత్తం పెదవుల మీద చిరునవ్వు ఉదయించింది. ఆ నవ్వులోని అర్థమేమిటో ఫణికి బోధపడలేదు. అనుకోకుండా అర్థం లేకుండా అతను నవ్వాడు. అదే సమయంలో హాలంతా ప్రతిధ్వనిస్తున్నట్లు కల్నల్ నవ్వు వినిపించింది. వెనువెంటనే అతని కటువైన కంఠస్వరం, 5 నిమిషాలు పూర్తయిపోయింది. ఫణి ముఖం మీద చిరు చెమటలు అలుముకున్నాయి. కల్నల్ ముఖంలోకి భావశూన్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఒక్కొక్కరు లేచి ఇక్కడికి రండి అన్నాడు కల్నల్. ముందు కూర్చున్న అతను లేచి కల్నల్ దగ్గరకు వెళ్ళాడు. పక్కనే నిలబడి ఉన్న పరశురాం వంక కానీమన్నట్లు చూశాడు కల్నల్. పరశురాం ఆ వ్యక్తి ప్యాంటు మోకాళ్ళ దాకా పైకి మడిచాడు. అతని పరీక్ష అయిపోయింది. తర్వాత ఇంకొకరు, ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి పరీక్షకు గురై వెళ్ళిపోతున్నారు. అందులో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కాని వారు ఉన్నారు. వయసు మళ్ళిన వాళ్ళైనా తప్పలేదు. కొందరి ముఖాల్లో బాధ, కొందరి ముఖాల్లో కోపం, కొందరిలో నిర్లిప్తత, కొందరిలో చికాకు, అందరిలోనూ నిస్సహాయత. పరీక్ష పూర్తయిన వాళ్ళు కల్నల్ ఆదేశం ప్రకారం హాల్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. క్రమక్రమంగా మనుషులు తగ్గిపోతున్నారు. 30, 20, 10, 5, 2. ఫణికి ఒళ్ళు తెలిసేసరికి హాల్లో తను పురుషోత్తం ఇద్దరే మిగిలి ఉన్నట్లు తెలిసింది. తర్వాత వంతు తనదే. చివరన పురుషోత్తం ఉన్నాడు. యూ ఫణీంద్ర అన్నాడు కల్నల్. ఇక తప్పదు. 3 ఏళ్ల వ్రతం 3 రోజుల్లో పూర్తయిపోయింది. ఫణి లేవబోతున్నాడు. నో ప్లీజ్ వెయిట్, మిస్టర్ పురుషోత్తం కమ్ హియర్ అన్నాడు కల్నల్. పురుషోత్తం ముఖం నిద్రలేనట్లు పాలిపోయింది. ఒక్క క్షణం తటస్థంగా ఉండిపోయి తర్వాత లేచి ఓ యంత్రం కదిలినట్లు నడుస్తూ కల్నల్ దగ్గరికి వెళ్ళాడు. పరశురాం అతని ప్యాంటు పైకి మడవసాగాడు. ఫణి ఆతృతగా చూస్తున్నాడు. ఒక్కసారి ఒళ్ళంతా జల్లుమన్నట్లయింది. ఎడమకాలి మీద బ్యాండేజ్. పరశురాం బ్యాండేజ్ విప్పాడు. లోతుగా ఆల్సేషియన్ డాగ్ కసిగా చేసిన గాయం. కల్నల్ నవ్వాడు. మిస్టర్ పురుషోత్తం, నీకిచ్చిన ఆఖరి అవకాశాన్ని కూడా పాడు చేసుకున్నావు. యూ హ్యావ్ లాస్ యువర్ జాబ్. నువ్వు ఆఫీస్కి వెళ్ళి సెక్రటరీని కలుసుకో. ఓ 15 గంటలో టెర్మినేషన్ ఆర్డర్, రావలసిన జీతం సిద్ధంగా ఉంటుంది. పురుషోత్తం నిర్జీవంగా అక్కడి నుంచి కదిలాడు. మిస్టర్ పురుషోత్తం కల్నల్ పిలిచాడు. అతను ఆగాడు. ఎవరి కోసం అర్ధరాత్రి ఈ విహారాలు సాగించావు అడిగాడు. చెబితే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. తన ఉద్యోగంతో పాటు ఆమెది కూడా పోతుంది. అంతేకాదు అందరిలో అవమానం పాలైపోతుంది. తను ఎలాగూ బయటపడిపోయాడు, కానీ ఆమె జీవితం ఆభాస కాకూడదు. నేను చెప్పను అని చెరచెర నడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు పురుషోత్తం. మిస్టర్ ఫణీంద్ర కల్నల్ పిలిచాడు. కాలలో నుంచి బయటపడినట్లు. ఎస్ సార్
తొట్రుపాటుగాని లేచి నిలబడ్డాడు ఫణి. యూ కెన్ గో. ఫణి బయటకు వచ్చేసరికి అతని కోసమే ఎదురు చూస్తున్నట్లు పురుషోత్తం అవతల నిలబడి కనిపించాడు. అతన్ని చూసి దగ్గరకు వచ్చే వరకు ఆగి అతనితో పాటు పక్కనే నడవసాగాడు. ఐఎమ్ సారీ అన్నాడు ఫణి ఏమనాలో తోచక. అతనికి ఏదో తప్పు చేసినట్లు లోపల తొలిచేస్తోంది. కానీ మళ్ళీ ఆలోచిస్తే తన నేరం ఇంకొకరి మీద రుద్దటం లేదు కదా. అతను నేరం చేశాడు, పట్టుబడిపోయాడు. అంటే రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చింది పురుషోత్తమ. మిస్టర్ ఫణి, రాత్రి మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. నాలాగే మీరు బయటకు వచ్చారు. ఎందుకో ఎవరికోసమో మాత్రం తెలీదు. ఆ కుక్క నన్ను కరవటానికి ముందే మిమ్మల్ని కరిచింది. అది చూశాను. గూర్ఖా మన ఇద్దరిలో ఒకరినే చూశాడు. అందుకని రాత్రి సంచరించింది ఒక్కరే అన్న ఉద్దేశంతో ఉన్నాడు కల్నల్. అందుకే నేను మీ పక్కకొచ్చి కూర్చున్నాను. అంతేకాదు ముందు మిమ్మల్ని పిలిచే విధంగా చివరన కూర్చున్నాను. కానీ ఏం జరిగిందో తెలీదు, అతను నన్నే పిలిచాడు అన్నాడు. ఫణి ఏమీ మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంగానూ బాధగానూ ఉంది. నేను బయటపడిపోయానన్న అక్కసుతో మీ గురించి చెప్పేస్తానని భయపడకండి. అలాంటి నీచుణ్ణి కాదు. నా జీవితంతో పాటు ఇంకొకరి జీవితం కూడా పాడు చేసేటంతటి అల్పత్వం నాలో లేదు అన్నాడు పురుషోత్తం. ఇద్దరూ ఆఫీసుకు దగ్గరగా వచ్చేశారు. వస్తానండి అంటూ అతను ఆఫీసులోకి వెళ్ళిపోయాడు. ఫణి రీసెర్చ్ విభాగంలోకి వెళ్ళిపోయాడు. కల్నల్ రివాల్వింగ్ చైర్లో కూర్చుని పైప్ కాలుస్తూ ఆలోచిస్తున్నాడు. ఎంత డిసిప్లిన్తో ఉద్యోగస్తులు ఉంచుదామనుకున్నా అప్పుడప్పుడు చేయి దాటిపోతూనే ఉన్నారు. క్రమశిక్షణ పాటించాలని వాళ్ళకి ఎందుకు ఉండదు? ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉంటే ఈ సంస్థ అభ్యుదయం వైపు ఎలా పురోగమిస్తుంది? కొత్త మాటను ఎలా నిర్మించగలుగుతుంది? పురుషోత్తం మీద తనకు కొన్ని రోజులుగా అనుమానంగా ఉంది. అందుకే ఫణిని కాదని ఆఖరణ కూర్చొని అతన్ని పిలిచాడు. అందులోనూ ఫణి ఉద్యోగంలో చేరి 3-4 రోజులన్నా కాలేదు. అతనికి అప్పుడే పరిచయాలు ఏర్పడటానికి అవకాశం లేదు. అవును, పురుషోత్తంకి పరిచయమైన అమ్మాయి ఎవరై ఉంటుంది? కాలనీలో పెళ్లి కాని అమ్మాయిలు 10 మంది అయినా ఉంటారు. ఎవరిని అనుమానించటం? ఏదో తోచి టెలిఫోన్ రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు. ఎస్ సార్, కమలామణి గొంతు. ఆ గొంతులో ఏమన్నా తేడా ఉందేమోనని జాగ్రత్తగా విన్నాడు. కమలామణి, నీ ఒంట్లో ఎలా ఉంది అడిగాడు. బాగానే ఉంది సార్. ఎందుకలా అడుగుతున్నారు సార్? ఇందాక లోపలికి వస్తూ చూశాను, నువ్వు డల్గా ఉన్నట్టు కనిపిస్తే. నో సార్, నా ఆరోగ్యం బాగానే ఉంది అంది కమలామణి. గుడ్. హైదరాబాద్లో మన డిస్ట్రిబ్యూటర్కి ఓ ట్రంక్ కాల్ బుక్ చేయి అన్నాడు. ఫోన్ పెట్టేశాడు కల్నల్. నో, ఈమె కాదు. గోడకున్న అద్దాల్లో నుంచి ఆఫీసులో ఉన్న అందరి వంక పరిశీలించి చూశాడు. ఆఫీసులో సెక్రటరీ కాకుండా ఇంకో 3 అమ్మాయిలు ఉన్నారు. తలలు వంచుకొని వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కుర్చీలో నుంచి లేచి పైపును టేబుల్ మీద పెట్టి బయటకొచ్చాడు. అతనికి ఏదో గుర్తొచ్చింది. ఈ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాడు. గోడౌన్ వైపు నడిచాడు. గోడౌన్లో పెద్ద పెద్ద ప్యాకేజీ పెట్టెల్లో ఎన్నో రకాల టానికులు, ఇంజెక్షన్ వయల్స్, యాంప్యూల్స్ ఎటు చూస్తే అటు అమర్చున్నాయి. బయట కంపెనీల వాళ్ళు కూడా ఫార్ములా తెచ్చి ఇక్కడ కొన్ని మందులు తయారు చేయించుకుని వాళ్ళ లేబుల్ మీద ఇక్కడి నుంచే సరఫరా చేస్తూ ఉంటారు. జనతా ఫార్మస్యూటికల్స్ పనిచేసే స్థాయికి ఇది ఒక ఉదాహరణ. గోడౌన్ ఆఫీసు సెక్షన్ మేనేజర్ వల్లభరావు కళ్ళను చూసి ఎదురుగా వచ్చాడు. ఆయనకు 45 ఏళ్ళు ఉంటాయి. పంచా చొక్కా వేసుకున్నాడు. కళ్ళజోడు. మాట్లాడేటప్పుడు అతి వినయం కనబరుస్తూ పదే పదే కళ్ళు ఆర్పుతూ ఉంటాడు. వల్లభరావు గారు, మన మార్ఫియా యాంప్యూల్స్ కొన్ని మందుల షాపుల్లో 6 రూపాయలకు 7 రూపాయలకు అమ్ముతున్నారని రుజువైంది. డాక్టర్లకు, హాస్పిటల్స్కు తప్ప ఇతరులకు మనం సప్లై చేయం. మరి షాపుల్లోకి ఎలా వెళ్తున్నాయి అడిగాడు. వల్లభరావు ముఖం వివరణమైపోయింది. మీకు తెలియకుండా మన కంపెనీ నుంచి మార్ఫియా బయటకు వెళ్తున్నదంటే అది మీ అసమర్థత. తెలిసి వెళ్తున్నదంటే మీరు డబ్బు సంపాదన కోసం పాల్పడుతున్న అవినీతి. రెండిటిల్లో ఒకటి నిజం. అదేమిటో నాకు తెలుసు, కానీ మీ నోటితోనే చెప్పండి అన్నాడు కల్నల్. సార్, నేను కంపెనీలో చాలా రోజులుగా పనిచేస్తున్నాను. ఇలాంటి పాడు పనికి. వల్లభరావు గారు, సర్వీస్కి పాడు పనులు చేయడానికి సంబంధం లేదు. 15,000 రూపాయలు 3 రూపాయల వడ్డీ మీద ఈ ఊళ్ళో ఒక మెడికల్ షాప్ అతనికి అప్పిచ్చారు మీరు. బాకీ సకాలంలో చెల్లించకపోయేసరికి వడ్డీ మీద వడ్డీ పెంచి అతన్ని ముప్పతిప్పలు పెట్టారు. అతని ఇల్లు జప్తు చేయించడానికి సిద్ధపడ్డారు కూడా. ఆ కోపంతో అతను మీ గుట్టు బయట పెట్టేశాడు. పిలిపించమంటారా సాక్ష్యం చెప్పడానికి? వల్లభరావుకి ఇక తను బుకాయించే ప్రయోజనం లేదని తెలిసిపోయింది. 2 చేతులు ఎత్తి దండం పెట్టేశాడు. తప్పు చేశాను సార్, తప్పు చేశాను, నన్ను క్షమించండి సార్ అంటూ బావురుమన్నాడు. కల్నల్ నవ్వాడు.
మన కంపెనీలో తప్పు చేయటం అంటూ జరిగితే క్షమించటం అంటూ ఉండదని తెలుసుగా. సార్, నాకు 6 పిల్లలు, పెద్దదానికి పెళ్ళిడు వచ్చింది, చెయ్యలేక చేస్తున్నాను. నా కర్మకాలి అప్పు ఇచ్చిన ఈ డబ్బు ఆ దొంగ ముండా వాడు ఎగ్గొట్టడమే కాకుండా ఇప్పుడు నా కొంప ముంచాడు. ఉద్యోగం పోతే నేను నా పిల్లలు వెళ్ళి కృష్ణలో దూకాలి. అన్నీ తెలిసేనన్నమాట అవినీతికి పాల్పడ్డారు. ఏదో బుద్ధి గెడ్డి తిని సార్. వల్లభరావు గారు, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. సార్, నా ఒక్కడి విషయంలో కనికరించండి. ఇహ జన్మలో పాడు పని చేయను. ఉద్యోగం మాత్రం తీయకండి. తీయను అన్నాడు కల్నల్. అంతేకాదు, నీకు ప్రమోషన్ కూడా ఇద్దామనుకుంటున్నాను. సార్, నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళి కాదు వల్లభరావు గారు, మీరు ఒప్పుకుంటే ఇవాళ నుండి గోడౌన్ సెక్షన్ నుంచి తరలించి మిమ్మల్ని కంపెనీ అసిస్టెంట్ మేనేజర్గా ఈ క్షణం నుంచి నియమిస్తాను. వల్లభరావు ఆశ్చర్యంగా వింటున్నాడు, ఇది నిజమా అనుకుంటూ. కానీ మీ జీతం మాత్రం ఇప్పుడిస్తున్న జీతానికి 100 రూపాయలు తగ్గుతుంది. సార్, అవును, సంఘంలో హోదా, పలుకుబడి, దర్జా అన్నీ వస్తాయి. ఆలోచించండి. ఒక పెద్ద కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్, లేకపోతే ఇప్పుడిచ్చే జీతానికి ఇంకొక 200 పెంచి ఇచ్చే మరొక ఉద్యోగం ఉంది. మీకు చాలా ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఆ ఉద్యోగం ఏంటో చెప్పనా? వల్లభరావుకు కలగా ఉంది. ఆశగా చూశాడు. ఆ ఉద్యోగం ఆఫీసు ప్యూను. వల్లభరావు అదిరిపోయాడు. ఏమిటిది? ఏమంటున్నాడు కల్నల్? తనను ఎందుకు ఇలా ఎగతాళి పట్టిస్తున్నాడు? నిజం వల్లభరావు గారు, మీకు హోదా అక్కర్లేదనుకుంటే, డబ్బే ప్రధానం అనుకుంటే 5 నిమిషాల్లో ఉద్యోగం తయారవుతుంది. బోలెడు జీతం. వల్లభరావుకి ఏవేవో దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి. జీతం, బోలెడు జీతం. తన ఆఫీసులో అందరికీ మంచినీళ్ళు అందిస్తున్నాడు. కొంతమంది చెరుకు రసం, కొంతమంది సిగరెట్లు తనతో తెప్పించుకుంటున్నారు. ఒకళ్ళు ఉత్తరం ఇచ్చి పోస్ట్ చేసి రమ్మన్నారు. ఇంకొకరు లాండ్రీకి వెళ్ళి ఇస్త్రీ బట్టలు తీసుకురమ్మన్నారు. పరశురాం వచ్చి టీ తాగొద్దాం రాగురు అంటున్నాడు. వల్లభరావు భరించలేకపోయాడు. బాధ, దుఃఖం. కానీ నిర్ణయం తీసుకోవాలి. నాకు అసిస్టెంట్ మేనేజరే ఇవ్వండి సార్. మనసు కుదుటపరుచుకొని తల ఎత్తి ధీమాగా అన్నాడు. గుడ్. కల్నల్ నవ్వాడు. అప్పటికప్పుడు ఆఫీసు గదిలో ఇంకొక చిన్న మీటింగ్ ఏర్పాటయింది. ప్రస్తుతం అసిస్టెంట్ మేనేజర్గా ఉన్న హరగోపాల్కి మేనేజర్ పదవి, మేనేజర్ పదవిలో ఉన్న ప్రభాకర్కి డైరెక్టర్ హోదా ఇవ్వబడింది. కల్నల్ అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించాడు. శైలజ మంచం మీద పడుకుని ఉంది. రాత్రి 12 దాటుంటుందేమో. ఎంత ఒంటరితనం. మనసేదో కోరుకుంటున్నది. ఎంతకీ నిద్ర పట్టదు. ఇంత దగ్గరగా వచ్చిన ఫణికి, ఎప్పుడూ తన గుండెల్లో దాచుకునే ఫణికి, గుండెల మీద తల ఉంచుకుని ఆప్యాయంగా అదుముకోవలసిన ఫణికి ఎలా దూరంగా ఉండటం? ఇంతటి నిర్దాక్షిణ్యమైన శిక్ష తనకి తానెందుకు విధించుకుంది? ఆ మొదటి కౌగిలి అట్లా అసంపూర్తిగానే ఉండిపోయింది. ఎంత నిర్దయ! తలుపు మీద ఏదో పడ్డట్లు చిన్న చప్పుడు. ఏమిటది? మెల్లిగా లేచింది. కొంపతీసి ఫణి తెగించి తన ఇంట్లోకి రాలేదు కదా? ఆమె గుండె దడదడమంది. ఏమైతే అదయిందని ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా తలుపు తీసింది. గుమ్మంలో చిన్న వస్తువు మీద పడుంది. ఏమిటది? చెయ్యి ముందుకు చాచి అందుకుంది. చిన్న ప్లాస్టిక్ వస్తువు అది. పాతకాలం నాటి గ్రామ్ఫోన్ లౌడ్ స్పీకర్ ఆకారంలో ఉంది. చిన్న దారం లాంటిది దానికి కట్టుంది. ఏమిటది? చేతిలో పట్టుకొని అటు ఇటు కదుపుతూ ఏదో అనుమానం తోచి చెవి దగ్గర పెట్టుకుంది. చిన్న శబ్దం, చిన్న గొంతుతో ఉలిక్కి పడింది. శైలు, నా శైలు. అందులో నుంచి ఫణి మాట్లాడుతున్నాడు. శైలజకు ఒళ్ళంతా జలతరించినట్లయింది. ఫణి ఎక్కడి నుంచి అంది అప్రయత్నంగా తడబడే కంఠంతో. ఇంట్లోంచే శైలు. బయటకు కనిపించకుండా తలుపు ఈ దారంలో పట్టేటంత జాగా ఉంచి జారవేశాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. శైలజ ఎదురుగా చూసింది. ఫణి కాటేజీ తలుపు మూసుంది. చూసిన వారెవరికీ తలుపు తీసున్న సూచన కనిపించదు. లోపలికి వెళ్ళి దారం నొక్కుకుపోకుండా జాగ్రత్త పడి తలుపు పూర్తిగా జారవేసింది. ఫణి, ఎందుకిలా సాహసం చేశావు? ఉండలేకపోతున్నాను శైలు. నా కంట్రోల్లో నన్ను పెట్టుకోలేకపోతున్నాను. శైలజ అర్థం చేసుకుంది. నిట్టూర్పు ఆపుకుంది. శైలు, మాట్లాడవేం? ఇదెక్కడిది? ఎలా తయారు చేశావు అడిగింది. తయారు చేయలేదు. సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అక్కడ ఇలాంటిది అమ్ముతున్నారు. పిల్లలంతా కొనుక్కుంటూ ఉంటే నేను కొన్నాను అన్నాడు. మనం పిల్లలం అన్నమాట అంది నవ్వుతూ. అవును, పెళ్ళైన పిల్లలం. ఫణి, ఎవరైనా చూస్తే?
ఉదయం ఒకరి ఉద్యోగం ఊడిపోయింది తెలుసుగా. ఆమెకు రాత్రి ఫణి కూడా ఆపదలు ఇరుక్కున్న విషయం తెలీదు, అతను చెప్పలేదు. కానీ అనుక్షణం వద్దనుకుంటూ అయినా తప్పించుకోలేక యాతన పడుతూ, సాహసం కూడదనుకుంటూ అయినా ప్రమాదాల్లోకి తలదూరుస్తూ, జాగ్రత్తగా ఉండాలనుకుంటూ అయినా ఎప్పటికప్పుడు దొరికిపోయేటంతటి సంఘటనలకు గురవుతూ నలిగిపోయేది ఈ ఆకర్షణల గురించే. ప్రపంచ చరిత్రలో ఎన్నో దారుణ పరిణామాలు సంభవించాయి ఈ ఆకర్షణ తప్పించుకోలేక. ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలియదు, అయినా ఆకర్షణకు గురవుతున్నారు. ఫణి మాట్లాడవేం అంది. ఆలోచిస్తున్నాను. దేని గురించి ఫణి? మన గురించి. ఫణి, ఈ నిర్ణీత కాలం మనల్ని మనం కాపాడుకోగలిగితే ఈ సమస్యల నుంచి ఒడ్డున పడిపోతాం అంది. ఈ సత్యం అతనికన్నా ఎవరికి తెలుసు? అందుగురించే కదా అతని అగ్ని పరీక్షకు నిలబడ్డాడు. శైలు, ఆ రాత్రి చాలా నిర్దాక్షిణ్యంగా విడిపోయాం కదూ. వద్దు ఫణి, గుర్తు చెయ్యకు ప్లీజ్. మనల్ని బాధ పెట్టేది ఆలోచనల్లోకి వస్తే భరించగలిగేటంతటి యాతనగా ఉంటుంది. అదే ఇతరులు గుర్తు చేస్తే భరించలేనంతటి బాధగా ఉంటుంది. దూరంగా కుక్కలు మురిగిన చెప్పుడు. అవిగో వస్తున్నాయి అన్నాడు. ఏమిటి? మన స్నేహితులు శైలు. ఆమెకు అర్థమైంది, నవ్వు వచ్చింది. ఉంటాను అంది. ఇంత అసంపూర్తిగానా? మనకు అలవాటైన అసంపూర్తి. ఆమె చేతిలోని స్పీకర్ లాంటిది మెల్లగా నేల మీద వదిలేసి తలుపు కొద్దిగా తెరిచింది. ఫణి అవతల నుంచి లాగుతూ ఉండటం వలన అది నెమ్మదిగా జారిపోవటం మొదలుపెట్టి క్రమంగా అవతలకు వెళ్ళిపోయింది. ఆమె తలుపు గడియ వేసుకుని ఓ నిమిషం అలాగే నిలబడి తర్వాత ఓ నెట్టూర్పు విడిచి మంచం మీదకు వెళ్ళి పడుకుంది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.